దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి మీరందరి యొక్క క్షేమం కొరకు, మీరందరి యొక్క ఆరోగ్యం కొరకు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరుదిన ప్రార్థనలో మేము నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క అపారమైన ప్రేమ చొప్పున, ఆయన యొక్క శాశ్వతమైనటువంటి కృప చొప్పున, ఆయన సిలువలో చాచిన రెక్కల నీళ్ళలో మనందరినీ కూడా ఈ 2020వ సంవత్సరం 4 నెలలు ఆయన యొక్క సిలువలో చాచిన రెక్కలను భద్రపరిచి కాచి కాపాడి, మరి 5వ నెల నుంచి మే నెల అదే రీతిగా మరి మన కొరకు తన ప్రాణం పెట్టి తన యొక్క రక్తం ద్వారా విమోచించి రక్షించి తన పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకున్నటువంటి ఈ శుక్రవారం దినం మొదటి దినంలోకి దేవుడు మనందరినీ కూడా సురక్షితంగా క్షేమంగా నడిపించిన దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతవరకు ఏ రీతిగా అయితే కాచి కాపాడి ఉన్నాడో అదే రీతిగా ఆయన యొక్క సిలువలో చాచిన రెక్కలను భద్రపరిచి కాచి కాపాడి ఏ శోధన, ఏ అపాయము, ఏ కీడు, ఏ బలహీనతలు రాకుండా ఆయన యొక్క కృపాక్షేమం సంఘ కుటుంబాలకి, ఈ వర్తమానం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, రాష్ట్ర కుటుంబాలకి, దేశ కుటుంబాలకి దేవుడు దయచేయును గాక. మంచిది ప్రభువుకు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, గడిచిన సండే ఒక అంశం కొరకు మనం ధ్యానం చేసుకున్నాం. ఏమిటి అంశం అంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసము ఉండి. యోవేలు గ్రంథము మరి 2వ అధ్యాయము 12వ వచనంలో మొదటి భాగం, దాని గురించి ఇంకా కంటిన్యూగా మనము ధ్యానం చేసుకుందామని గడిచిన సండే మీకు చెప్పడం జరిగింది. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వర్తమానం విని అనేక మంది మాకు ఫోన్ కాల్స్ చేసి ఈ వర్తమానం బట్టి మేము ఎంతగానో ఆదరింపబడ్డాం, ఈ వర్తమానం మాకెంతో ప్రోత్సాహకరంగాను, ఈ వర్తమానం మాకెంతో దీవెనకరంగా ఉందని వారు తెలియజేసిన విధానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి మేము ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ వాక్యాన్ని మనం కంటిన్యూ చేస్తూ ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి. అసలు ఇప్పుడైనను అని మనం ఎప్పుడు అంటామంటే, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత, ఏదైనా ఒక ఘటన తర్వాత నువ్వు ఇప్పుడైనా మారు మనసు పొందరా, ఇప్పుడైనా నీ వ్యసనాన్ని విడిచిపెట్టు, ఇప్పుడైనా నీకున్నటువంటి చెడు జీవితాన్ని వదిలిపెట్టు, ఇప్పుడైనా సరే నీకున్నటువంటి మరి చెడు కార్యాలను విడిచిపెట్టు. రకరకాలుగా మనం ఏం చేస్తామంటే వారిని బలపరచడం కొరకు ఇప్పుడైనా ఆ త్రాగుడు వదిలిపెట్టు, ఇప్పుడైనా ఆ జోదాన్ని విడిచిపెట్టు, ఇప్పుడైనా ఆ సినిమాను వదిలిపెట్టు, ఇప్పుడైనా ఆ క్రికెట్ ఆడటం మాని, ఇప్పుడైనా మోటార్ సైకిల్ మీద అత్తమానం తిరగడం మాని. చెప్పానుగా పడిపోతావు అని. ఈ రీతిగా మనం ఏం చేస్తామంటే వారిని హెచ్చరిక చేయటం కొరకు మనం ఏమంటామంటే ఇప్పుడైనా అనే పదాన్ని మనము ఉపయోగిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ మరి భక్తుడు యోవేలు కూడా వారిని ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడంటే, ఇప్పుడైనా మన పితరులని ఇశ్రాయేలుని వారు పాపములో పడిపోయినప్పుడు, లేక వారు విగ్రహారాధకులు అయిపోయినప్పుడు, వారు ప్రవక్తల మాటకి దేవుడి మాటకి లోబడినప్పుడును, వారు శరీరానుసారంగా నేత్రానుసారంగా జీవిస్తూ మరి దేవునికి విరోధమైన జీవితాన్ని జీవించినప్పుడు అనేక మార్లు వారికి బుద్ధి చెప్పడం కొరకు తెగుల్ని రప్పించాడు, ఆకాశాన్ని మూసివేశాడు, రకరకాల మరి విధాలుగా వారిని మొత్తినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మనం ధ్యానం చేసుకున్నటువంటి యోవేలు గ్రంథంలో కూడా మన పితరులైన ఇశ్రాయేలీయులు వారు దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తూ వారికి కొన్ని వేదనలు కలిగించినప్పుడు ఇక్కడ ప్రవక్త ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసము ఉండండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ వాక్యం ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా మీరు మారు మనసు పొందండి, ఇప్పుడైనా మీకున్న చెడు అలవాటుల్ని
విడిచిపెట్టండి. ఇప్పుడైనా క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించండి. ఇప్పుడైనా మీరు దేవుని మందిరానికి రండి. ఇప్పుడైనా మీరు ఉపవాసము ఉండండి. ఇప్పుడైనా మీరు దేవుని నమ్ముకోండి. ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం అయిపోతా ఉంది. ప్రపంచమంతా కూడా ప్రజలు ఎప్పుడు ఏ వ్యాధి వస్తుందో, ఎప్పుడు ఏ రోగం వస్తుందో, ఎప్పుడు ఏ శోధన వస్తుందో, ఎప్పుడు ఏ కీడు మాకు వస్తుందో అని భయాందోళన చెందుతున్నటువంటి ఈ రోజుల్లో మనం ఉన్నాం. ఇప్పుడైనా సరే నువ్వు మారుమనసు పొందు. ఇప్పుడైనా సరే నీ పాపాలు విడిచిపెట్టు. ఇప్పుడైనా సరే నువ్వు క్రీస్తును సొంత రక్షణగా అంగీకరించు. ఇప్పుడైనా సరే దేవుని సన్నిధికి రా. ఇప్పుడైనా సరే ఉపవాసం ఉండి ఆయన వేడుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ శుక్రవారం దినాన్ని యోనా గ్రంథం నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. యోనా గ్రంథం నుంచి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఏమంటుందంటే, ఈ నినేవె పట్టణస్థుల దోషమంట దేవుని దృష్టికి బహు ఘోరముగా కనిపించింది. నినేవె పట్టణస్థుల యొక్క ఏంటి దోషం, లేక వారి యొక్క పాపాలు, వారి యొక్క చెడు, వారి యొక్క అపవిత్రత, వారి యొక్క దుష్ట కార్యాలు, వారి యొక్క జీవితం, వారి యొక్క నడవడిక దేవునికి ఎలా కనిపించింది అంటే నిజంగా భరించజాలనంత ఘోరంగా కనిపిస్తుందట. దేవునికి మహిమ కలుగును గాక. నేను అనుకుంటా ఉన్నాను, ఈ కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాప్తి చెంది కోట్ల విశ్వాసులు, లక్షల కొద్ది సేవకులు ప్రార్థన చేస్తా ఉన్నా ఈ వైరస్ ఇంకా పెరుగుతూ లక్షల కొద్ది ప్రజలు సరిపోతున్నారు అంటే నా తలంపు ఏంటంటే, ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు వారిని తన వైపు మళ్లించుకోవడం కొరకు కొన్నిసార్లు కొన్ని శిక్షలు వారికి ఆయనే కాస్త అనుమతిస్తూ వచ్చాడు. ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచమంతా కూడా పాపము అదొక ఫ్యాషన్ లాగా పెరిగిపోతుంది అన్నమాట. అపవిత్రత అనేది అదొక ఫ్యాషన్ లాగా పెరిగిపోతా ఉంది. దేవుడి అంటే భయం లేకుండా, భక్తి లేకుండా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తా ఉన్న ప్రపంచ జనాంగం. ఇప్పుడైనా సరే వారి యొక్క అపవిత్రత, వారి యొక్క పాపాలు, వారి యొక్క దోషాలని విడిచిపెట్టి నా దగ్గర వస్తారేమో అని ప్రజల్ని తన వైపు ఆకర్షించుకోవడానికి ఈ కరోనా వైరస్ అనే చిన్న శిక్ష ఈ ప్రపంచానికి దేవుడే అనుమతించాడేమో అనుకుంటున్నాను. మరి ప్రజలు ఇప్పుడైనా సరే ఏం చేయాలి? మారు మనసు పొందితే, పశ్చాత్తాపడితే, వారి వస్త్రాలు కాకుండా వారి యొక్క హృదయాన్ని చింపుకుని దేవాని పాపులమే అని పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వస్తే ఆయన చేస్తున్నటువంటి ఆ కీడు విషయంలో పశ్చాత్తాపడి ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడని నేను మీకు తెలియజేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. కదండి, మనం ఆరాధించుకునే దేవుడు జాలి గల దేవుడు. మనం ఆరాధించుకునే దేవుడు ప్రేమ గల దేవుడు, దయా దాక్షిణ్య పూర్ణుడు, కనికరం గల దేవుడు. మనం బాధపడుతుంటే, కన్నీరు కారుస్తుంటే, రోగాలు సతమతం అవుతుంటే మన దేవుడు సంతోషించే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. సరే, వారి యొక్క ఘోర స్థితి, వారి యొక్క నిజంగా పాపపు స్థితి, వారి యొక్క పరిస్థితులు దేవుడు చూసినప్పుడు భరించజాలనంతగా ఉన్నాయి. అయితే ఈ నినేవె పట్టణస్థులందరూ యూదులు కాదు, ఇశ్రాయేలు అంతకన్నా కానే కాదు. వారు ఒక అన్య జనాంగం. అయినను వారు నశించుకోవడం దేవుడికి ఇష్టం లేక ప్రవక్త అయినటువంటి యోనా గారిని వెళ్ళి మరి ప్రకటించమని అని చెప్పాడు. మనందరికీ తెలిసిన విషయం, వాటిని నేను క్లుప్తంగా తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఈ ప్రవక్త గారు మరి నినేవె పట్టణం వెళ్ళకుండా ఆ తార్షీషు వెళ్ళి వాడకి వెళ్ళిపోవటం, ఆ సముద్రానికి దేవుడు అనుమతించి అలలను కలగజేయచ్చు, ఆ వాడ అలలకి పైకి లేచి ఎగిరిపరచడం, దాని యొక్క సామాన్లు మరి ఆ వాడకు తెలియజేయటం కొరకు సముద్రంలో విసిరివేయబడటం, తర్వాత మరి ఆ కెప్టెన్ వెళ్ళి చూడగా, నావికుడు వెళ్ళి చూడగా అందరూ కూడా వారి దేవుని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ భక్తుడు, ఈ ప్రవక్త గారు ఆ వాడ దిగు భాగంలో ఏం చేస్తాడు అంటే గాఢ నిద్రలో ఉన్నాడు.
ఒక అన్యుడైనటువంటి వాడ నాయకుడు వచ్చాడు, పోయి నిద్రపోతా నీకేమొచ్చింది, నువ్వు లేచిన దేవుణ్ణి, ఇంత కరోనా వైరస్, ఇంత భయంకరమైన పరిస్థితి ప్రపంచమంతా ఉన్నా చాలా మంది వాళ్ళ మత్తుల్ని వీడట్లా, నిద్ర మత్తుల్ని వీడట్లా, త్రాగుల మత్తుల్ని వీడట్లా, రకరకాల వ్యసనాల మత్తుల్ని వీడకుండా దేవుని నామములో ప్రార్థన చేయకుండా ఇంక అలాగే ఉన్నారు. సరే, ఇక భక్తుడు అంటాడయ్యా, ఇవన్నీ అడిగిపోవాలంటే దానికి కారణం ఒకటే, నన్ను ఈ సముద్రంలో మీరు పడవేయండి. వారు భయపడ్డారు, అయ్యో ఒక నిర్దోష వ్యక్తి మేము ఏ రీతిగా సముద్రం పడవేసేస్తాం, సరే నన్ను పడవేస్తేనే మీరు బ్రతుకుతారు అన్నప్పుడు ఆయన్ని సముద్రంలో విసిరివేయచ్చు. ఇతను సముద్రంలో పడగానే దేవుడు ఒక పెద్ద తిమింగలానికి, ఒక పెద్ద చేపకి, ఒక పెద్ద మత్స్యనాయానికి ఆయన ఏం చేశాడంటే ఆజ్ఞాపించాడు, ఇదిగో నా భక్తుడు సముద్రంలో పడుతున్నాడు, నువ్వు రెడీగా ఎప్పుడైతే అతన్ని విసురుతారో నువ్వేం చేయాలంటే అతన్ని మింగేయాలి. ఎప్పుడైతే యోనా గారిని విసిరారో ఆ చేప చూడండి, ఒక పంటి గాయం కూడా ఆయన తగలకుండా అలాగా ఆయన్ని రిసీవ్ చేసుకున్నారు, మొత్తం మింగేసింది యోనా గారు. ఆ యోనా గారు మనందరూ తెలిసిన విషయమే, 3 రాత్రులు 3 పగళ్ళు ఎక్కడున్నాడు తెలుసండి, మత్స్యపు కడుపులో దిగిపోయి 2వ అధ్యాయము 2వ వచనంలో చక్కటి ప్రార్థన చేస్తాడు. నేను ఉపద్రవం నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భము నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి, నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరము. ఈ ఉపద్రవ దినాల్లో మనం ఉన్నాం, రాకడ దినాల్లో మనం ఉన్నాం, అంత్య దినాల్లో మనం ఉన్నాం. యోనా యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు, ప్రత్యుత్తరం ఇచ్చిన దేవుడు, మనము కూడా ప్రార్థన చేస్తే మన ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడి నుండి ప్రార్థన చేస్తున్నాడు? పాతాళంలో, సముద్ర గర్భంలో, ఆ మత్స్య కడుపులో నుండి ప్రార్థన చేస్తా ఉన్నా. ఆయన మత్స్య కడుపులోని ప్రార్థన చేస్తా ఉన్నా. కానీ నేటి ప్రపంచ క్రైస్తవుడు ఇళ్ళలో ఉండి కూడా ప్రార్థన చేసుకోలేని స్థితిలో ఉన్నారు. సరే, మందిరాలు ఎలాగ లాక్డౌన్ కార్యచేత తాళాలు చేయబడింది, మూతపడి ఉన్నాయి, గవర్నమెంట్ వారు కూడా వెళ్ళొద్దన్నారు కనుక మరి ఇళ్లలో ఉండేది ఏం చేయాలి వీళ్ళు? యోనా గారైతే మత్స్య కడుపులోని ప్రార్థన చేస్తున్నాడు, ఉపద్రవించి నన్ను రక్షించు, ఉపద్రవించి నన్ను విడిపించు, ఈ ఉపద్రవించి నన్ను కాపాడని ఆ మత్స్య కడుపులోంచి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభా, ఈ ఉపద్రవం నుంచి, ఈ అపాయం నుంచి, ఈ కీడు నుంచి, కొత్త కొత్త రోగాల నుంచి నన్ను నా కుటుంబాన్ని కాపాడినానని ఏ రీతిగా యోనా మత్స్య కడుపులో ప్రార్థన చేశాడో అదే రీతిగా మనము కూడా ప్రార్థన చేసుకుందాము గాక. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆలకించి ఏం చేశాడంటే ఆ యొక్క చేపకు దేవుడు అనుమతినిచ్చాడు. తీసుకెళ్ళి నేను ఎక్కడికైతే ఈ నెలమన్నానో ఏంటి అక్కడికే తీసుకెళ్ళి ఇతను నువ్వు కక్కేయాలి. జాగ్రత్తగా విందాం. ఒక మత్స్యము దేవుని మాటకు లోబడి అలా ఈదుకుంటూ ఎక్కడ తీసుకెళ్ళి తెలుసండి? ఎక్కడైతే ఆయన దిగాలో, ఏ పట్టణానికైతే వెళ్ళాలో అదే పట్టణం ఒడ్డు తీసుకెళ్ళి అని కక్కేసాడు. దాన్ని మనం ఓపెనింగ్ అంటాం కదా. చూడండి, ఇప్పుడు యోనా గారు ఏం చేశారు తెలుసా? చేప కడుపులోంచి వచ్చాడు కదా, ఇక పైనుంచి కింద వరకు జుట్టు అనమాట. ఇంక ఒడ్డుకు వచ్చాడు, నీళ్లు తీసుకున్నాడు, మొహంగడ్డ కడుక్కున్నాడు, పొక్కులు ఇచ్చాడు. కళ్ళు తెరిచి ఇలా చూసినప్పటికీ చూడండి, రోడ్డు అంటే ఎంత పీడబ్ల్యూ కూడా రాళ్ళు వేస్తుంటాయి. ఏంటి ఇన్ని కిలోమీటర్లు, కొన్ని నది రోడ్లు కూడా, లేకపోతే కొన్ని ఊర్లు ఎంట్రన్స్లు ఏముంటాయి, పలానా గ్రామం పలానా సిటీ అని బోర్డు పెట్టుంటాయి కదా. అక్కడ కూడా ఒక పేద బోర్డు కనపడుతుంది, మొహంగడ్డ కళ్ళు తెరిచి కంటే నేనేమే పట్టడం ఏమని. అసలు ఎక్కడ రాకుండా నేను చెప్పండి, ఎక్కడికి రాకుండా ఉండాలనుకున్నాను, నన్ను అక్కడికే తీసుకుని వచ్చా. ఇంకేం చేయాలి, తప్పదు కదా. ఇంక అయ్యగారి కాళ్ళు చేతులు మొహం కడుకొని ఆ పట్టణం అంతా 3 రోజుల ప్రయాణం అంతా పచ్చడం. 1,20,000 మంది జీవిస్తున్నటువంటి ఏంటి మహా పట్టణం.
గారికి ఏం ఆజ్ఞాపించాడు? వెళ్ళి ఇంకా 40 రోజుల్లో దేశాన్ని దేవుడు సర్వనాశనము చేయబోతున్నాడు కనుక నువ్వు 3 రోజులు వెళ్ళి ప్రకటన చెయ్యి అన్నాడు. ఇంకా మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే 3 రోజుల సభలు ఏర్పాటు చేయి. 3 రోజుల సభలో ఏర్పాటు చేయి. మీరు నశించిపోతున్నారు, దేవుడు మేము శిక్షించబోతున్నాడు. మీ పాపాలను విడిచిపెట్టండి, మీ అపవిత్రతను విడిచిపెట్టండి, మీ విగ్రహారాధనను విడిచిపెట్టండి, మారుమనసు పొందండి, పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి రండి, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని ఒక విధంగా 3 రోజుల సభలు ఏర్పాటు చేసి ఆయన ప్రకటన చెయ్యాలి. కానీ ఎక్కడికి వెళ్ళిపోతాకు వాడెక్కాడు? తార్సిస్ వెళ్ళిపోతాకు వాడెక్కాడు. మనం ముందు చెప్పుకున్న కథ ప్రకారంగా మత్స్యము ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఎక్కడికైతే రావాలో అక్కడికే దేవుడు ఆయన్ని తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ సేవకులకు ఒక సందేశం కనపడుతుంది. నాలాంటి సేవకులకి దేవుడు దైవజనుడిని ఎక్కడికి వెళ్ళి సేవ చేయమన్నాడో అక్కడికే వెళ్ళి సేవ చేయాలి. ఇక్కడ మా జిల్లా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడ మా కులస్తులు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ మా భాషలు ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడ నాకు అందరూ తెలిసిన ఉన్నారు, నేను అక్కడికి వెళ్ళి లంగరేసి నేను అక్కడే వెళ్ళి ప్రార్థన చేస్తాను అంటే దేవుడు అక్కడికి ఆత్మల్ని నడిపించడం. దేవుడు ఎక్కడికి వెళ్ళి సేవ చేయమంటే అక్కడికి వెళ్ళి మనం సేవ చేసినప్పుడు దేవుడే ఆత్మల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి ఈయన ఇష్టమైన మార్గాన్ని ఎన్నుకుని ఇష్టమైన చోటుకి వెళ్తూ ఉన్నాడు. దైవజనులారా, ఎవరిని వార్త వింటుంటే కనుక దేవుడు మిమ్మల్ని ఎక్కడైతే సేవ చేయమన్నాడో అక్కడే సేవ చేయండి. అనేక ఆత్మల్ని దేవుడు మీ సంఘానికి నడిపించును గాక. మనకేదో సిటీ మంచిగా ఉంది, ఈ ప్రాంతం మంచిగా ఉంది, సుఖ సౌఖ్యాలకి రాకపోకలు మంచిగా ఉందని దేవుడు చెప్పి నేను స్థానానికి వెళ్ళకుండా నీవు ఆ స్థానాన్ని ఎన్నుకొని గాల వేస్తే ఒక చేప కూడా రాదు. మరి మారుమూల ప్రాంతంలో మనం ఇంత గొప్ప సేవ చేస్తున్నామంటే దేవుడి ప్రాంతానికి దైవజనుడు పంపించి అయ్యా నువ్వు ఇక్కడ సేవ చేయని మనల్ని ఇక్కడ పెంచాడు కనుకని దేవుడి ఈ సేవని ఇంతగా వర్ధిల్లప్ప చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే ఆయన బయటకు వచ్చాడు, ఒడ్డుకు వచ్చాడు. ఒకరోజు మాత్రమే ప్రకటన చేశాడు. ఒకరోజు మాత్రమే ప్రకటన చేశాడు. చూడండి, అందులో మనకి 3వ అధ్యాయం 4వ వచనం మనకు కనపడుతుంది. యోన ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంతా దూరము సంచరించు ఇక 40 దినములకు నినేవే పట్టణం నాశనమగును అని ప్రకటన చేయగా. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ హల్లెలూయా. ఓ నినేవే పట్టణస్తులారా, 40 రోజులు ఈ పట్టణం అంతా కూడా దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? నాశనం చేయబోతున్నాడు కనుక మీరు మారు మనసు పొందండి అని ఆయన ఎలుగెత్తి ప్రకటన చేశాడు కదండి. అసలు 3 రోజులు ప్రయాణం పట్టణం, కానీ ఒకరోజే ఆయన ఏంటి ప్రకటన చేశాడు. ఎవరెవరైతే ఆయన యొక్క ప్రకటన విన్నారు ఆ నోట ఆ ప్రాంతము ఆ దేశం అంతా కూడా నినేవే పట్టణం అంతా కూడా ఏంటంటే ఆయన యొక్క సుసమాచారం ఒకరి నుంచి ఒకరికి అందింది. అక్కడ 5వ వచనం మనం చూసినట్లయితే నినేవే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఏం చేస్తున్నారండి? ఉపవాస దినము చాటించి కనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తా. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దైవజనుడు ఒకే ఒక దినాన్ని ప్రసంగం చేశాడు, ఒక ప్రసంగం చేయగా ఆ ప్రసంగం ఎంత ప్రభావం చూపించింది అంటే ఆ నినేవే పట్టణస్తులందరూ కూడా ఏం చేస్తారో తెలుసండి? దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినాన్ని చాటించి కనులేమి అల్పులేమి అందరూ గోని పట్ట కట్టుకున్నట్లుగా చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దైవజనుడి యొక్క ప్రసంగ ప్రభావము ఎంతగా పనిచేసింది అంటే వారందరూ కూడా పశ్చాత్తాపంతో వారి యొక్క వస్త్రాలు తీసివేసి బూడిదలో కూర్చుని తల మీద ధూళి పోసుకుని కనులేమి అల్పులేమి అందరూ కూడా దేవుని నామాన్ని ఏం చేస్తారో తెలుసండి? ప్రార్థన చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురు గారు పెంతెకొస్తు పండుగ దినాన ఒకే ఒక ప్రసంగం చేశారు. ఎన్ని వేల మంది బాప్తిసం తీసుకున్నారు? మారుమనసు చెందారు చెప్పండి. 3,000 మంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకే ఒక దినం ఒకే ఒక ప్రసంగం చేశాడు అయ్యగారు. 3 రోజులు చేయాలి కానీ ఒకే ఒక రోజు ప్రసంగం చేశాడు.
ఆ యొక్క మాటలు వారి హృదయాలు ఎంతగా గుచ్చుకున్నాయంటే, ఆ మాటలు వారి హృదయాలు ఎంత ప్రభావం తీసుకుని వచ్చినాయి అంటే, వారందరూ కూడా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట ఎంత చక్కగా ఉందో చూడండి. నినెవే పట్టణం వారు దేవుని యందు విశ్వాసము ఉంచి, నినెవే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. పుట్టు క్రైస్తవులు అని ఎన్నో ఏళ్ల నుంచి సంఘానికి వస్తాను అని చెప్పుకుంటారు. మా తాత ముత్తాతల నుంచి మేము క్రైస్తవులు అని చెప్పుకుంటారు, కానీ దేవుని యందు మాత్రము వాళ్ళు విశ్వాసము ఉంచరు, మారు మనసు పొందరు, పశ్చాత్తాపము పడరు. నామకాద క్రైస్తవులుగా వస్తారు, పోతారు, అడిగితే సమాజానికి దృష్టిలో క్రైస్తవులుగా చెప్పుకుంటారు తప్ప విశ్వాసం ఉంచరు, మారు మనసు పొందరు, పశ్చాత్తాపం అసలే పడరు, రక్షణ అసలే. ఎవరిని అడిగితే మేమందరం కూడా పుట్టు క్రైస్తవం. అన్యులుగా ఉన్నటువంటి వీరు ఒకే ఒక ప్రసంగానికి దేవుని యందు విశ్వాసం ఉంచి, విశ్వాసం ఉంచడమే కాకుండా ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస దినము చాటించారు. ఒరే అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, మనం అందరం కూడా లైన్ కాబోతున్నామంట. అయితే ఏం చేద్దాం? మనం అందరం కూడా మన వస్త్రాలు తీసేద్దాం, తల మీద ధూళి పోసుకుందాం, ఉపవాసం ఉందాం, రక్షించే దేవునికి మనం ఏం చేద్దాం? మొరపెట్టుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారందరూ కూడా ఒక తీర్మానం చేసుకుని, గోరు పట్ట కట్టుకుని, తల మీద ధూళి పోసుకుని, రక్షించే దేవునికి, కాపాడే దేవునికి, క్షమించే దేవునికి అంగలారుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయం ఎవరు తెలిసిందంటే రాజుగారు కూడా తెలిసింది. మనందరూ తెలుస్తున్న విషయం, రాజుగారు కూడా తెలిసింది. రాజుగారు వెంటనే తన సింహాసనం దిగిపోయాడు. రాజవస్త్రం తీసేశాడు, కిరీటం తీసేశాడు. ఆయన కూడా ఎక్కడికి వచ్చేసాడు అంటే, ఆయన కూడా ఉపవాసం ఉండి తల మీద ధూళి పోసుకుని మొరపెడుతూ తన జనులతో దేశమంతా చాటింపజేశాడు. ఎవ్వరూ కూడా ఆహారం కానీ తినడానికి వీల్లేదు, పానం చేయటం కనుక ఎవరు కూడా ఏ విధంగా పానం కూడా చేయటానికి వీల్లేదు. ఆఖరికి పశువులు కూడా పచ్చిక మేయటానికి వీళ్ళే. ఆఖరికి పశువులు కూడా నీళ్లు కూడా త్రాగటానికి వీలు లేదు. చూడండి, ఉండవచ్చు ఒక మాట మనకు కనపడుతుంది. మనుషులందరూ తమ తమ దుర్మార్గములు విడిచి తాము చేయు బలత్కారము మానివేయవలెను. మనుషులందరూ కూడా దుర్మార్గాన్ని మాత్రం విడిచిపెడతలేదండి. ఇంకా దుర్మార్గులుగా తయారవుతున్నారు, ఇంకా అన్యాయస్తులుగా తయారవుతున్నారు, ఇంకా దోపిడిగాడుగా తయారవుతున్నారు, ఇంకా దుర్మార్గులుగా తయారవుతున్నారు, ఇంకా భక్తి లేని వారుగా తయారవుతున్నారు, ఇంకా 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 పాపంలో పెరిగిపోతున్నారు తప్ప పశ్చాత్తాపం మాత్రమో పడట్లేదు. అందుచేతే ఒక శోధన తర్వాత మరొక శోధన, ఒక కీడు తర్వాత మరొక కీడు. కానీ ఎందుకు ఈ రీతిగా నా కుటుంబానికి వస్తుంది, ఎందుకు మా సమాజానికి ఈ రీతికి వస్తుంది, ఎందుకు మా దేశానికి ఈ రీతి వస్తుందని ఎవరు కూడా పశ్చాత్తాపం మాత్రమో పడట్లేదు. ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడైతే ప్రజలు మనం చూసిన వాక్యం చూసినట్లయితే, మనుషులందరూ తమ తమ దుర్మార్గములు విడిచి తాము చేయు బలత్కారము మానివేయను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోరుపట్ట కట్టుకొనవలను. జనులు మనోపూర్వకంగా దేవుని వేడుకొనవలని దూతలు నినెవే పట్టణంలో చాటించి ప్రకటన. అందరూ కూడా ఏం చేయాలంటే మనోపూర్వకంగా దేవుణ్ణి ఎప్పుడైతే ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రీతిగా మీరు దుర్మార్గాన్ని విడిచి కదండి, తను చేయించినట్టు బలత్కారాలు విడిచి, పాపాలు విడిచి, అపవిత్రమైన కార్యాలు విడిచి దేవుని మనోపూర్వకంగా వేడుకోండి అని రాజుగారు ప్రకటన చేయించారు. ఈ ప్రకటన బట్టి ఆ నినెవే పట్టణంలో ఉన్నటువంటి 1,20,000 ప్రజలందరూ కూడా ఏం చేశారు అంటే పశ్చాత్తాపపడి వారందరూ కూడా ఏం చేశారంటే వారి యొక్క దుర్మార్గ క్రియల్ని విడిచిపెడుతూ, వారి పాపాలని విడిచిపెడుతూ, వారి అన్యాయ అక్రమాన్ని విడిచిపెడుతూ, ఎందుకంటే వారి యొక్క స్థితి దేవుని దృష్టికి బహుఘోరంగా కనపడుతున్నారు. అన్నిటిలో కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పశ్చాత్తాపంతో విడిచిపెట్టవే కాదు కానీ వారందరూ కూడా వారి యొక్క వస్త్రాలు తీసివేసి గోను పట్ట కట్టుకుని
తల మీద బూదు పోసుకుని అంగరారుస్తున్నారు, అంగరారుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఈ 40 రోజుల్లో మన యొక్క పట్టణంతో సహా మనం అందరం కూడా లైవ్ అయిపోతున్నాం. కనుక మనము, మన పట్టణము, మన పిల్లలు, మన ఆస్తుపాస్తులు లైవ్ కాకుండా ఉండాలంటే మన దేవుని వేడుకుందాము, సృష్టికర్త దేవుని వేడుకుందామని వారు ఒకటే కన్నీరు కారుస్తూ, ఒకటే రొమ్ము కొట్టుకుంటూ, మనము యోవేలు గ్రంథంలో మనం చూసాం కదా, మీ వస్త్రములు కాక మీ హృదయాన్ని హల్లెలూయా. చూడండి, ఎవరికన్నా ఏదైనా మన బంధుమిత్రాదుల్లో సంఘటన జరిగిందనుకోండి, ఆ దుఃఖాన్ని తట్టుకోలేక ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉంటారు సార్. ఆ వేదంలో బట్టలు చిరిగిపోతున్నాయో లేదా బట్టలు ఊడిపోతున్నాయో కూడా పాపం వాళ్ళు గైకొనరు. ఎందుకంటే ఆ వేదంలో వాళ్ళు ఏం చేస్తున్నారో పాపం వాళ్ళకి తెలియదు. ప్రభుని ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు అని హెచ్చరిక చేస్తున్నారు. మీ వస్త్రాలు చింపుకోవడం కాదు, మీ హృదయాల్ని చింపుకోండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే, మేము దేవునికి సమర్పించుకున్నామని హృదయాన్ని సమర్పించుకోరు, హృదయాన్ని చించుకోరు, హృదయంలో పశ్చాత్తాపపడరు. హృదయంలో ఉన్న అన్ని కూడా గూడు కట్టిన అలాగే ఉంటాయి హృదయంలో కదండి. కానీ మేము దేవుని నమ్ముకున్నాం, దేవునికి సమర్పించుకున్నామని ఆ చేతులు కొన్నటువంటి ఏంటయ్యి, ఆ గాజులు, ముక్కులు కొన్నటువంటి ముక్కు పొడకలు, చేతులు ఏంటి, చెవులు కొన్నటువంటి ఆ కమ్ములు, ఆ మెళ్ళ ఉన్నటువంటి ఏంటి, అవన్నీ తీసేసుకుని మరి పట్టు వస్త్రాలు మాత్రం కడతారండి. పట్టు వస్త్రాలు మాత్రం కడతారు. చూడండి, సమర్పించుకున్నామన్న చూడండి. అంటే నేను విమర్శించాలని కాదు, కానీ ఆ తలుపు పేరులు మాత్రం ఎలాగే కడతారు. ఏంటి, కేవలం మాత్రం ఏం చేస్తారు, ఈ చేతులు తీసేస్తారు, మెళ్ళ తీసేస్తారు, ముక్కు తీసేస్తారు, చెవులు తీసేస్తారు, సమర్పించుకున్నామంటారు. కానీ దేనైతే సమర్పించుకోవాలో దాన్ని సమర్పించుకో. పోనీ సరే, తీసేసిన బంగారం దైవజనుడికి ఇస్తారా, దేవుని మందిరికి ఇస్తారంటే ఎవరే? ఆ డబ్బాలో పెట్టుకుంటారు, జాగ్రత్త పెట్టుకుంటూ ఉంటారు. ఆ అల్మరి తీసినప్పుడు చూసి మురిసిపోతుంటారు. అమ్మో నా నలభసం తాడు, అమ్మో నా రింగు, అమ్మో నా నెక్లెస్. ఏంటి, నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, మంచిది. మన సంఘానికి వచ్చింది కొంతకాలం, తర్వాత మాని వేసుకుంది. నేను అమ్మో అన్నీ సమర్పించుకుని వెళ్తున్న సంఘానికి నేను వెళ్తున్నానని వెళ్ళింది. చాలా సంతోషం. అన్నీ తీసేసింది. నేను కూడా చాలా హ్యాపీ అయ్యాను. సరే, మన సంఘంలో ఇవన్నీ తీసేది నీ నిబంధనలు లేవు, అక్కడైతే నీ నిబంధనలు ఉన్నాయి కనుక అన్నీ తీసేసి మంచిగానే పెడుతుందిలే, పోలే మన దగ్గరైనా ఆత్మీయంగా బలపడలేకపోతుంది, అక్కడైనా సరే ఆత్మీయంగా బలపడుతుందిలే, చాలా మంచిదిలే అనుకుని నేను కూడా సంతోషించాను దైవజనులుగా. కొన్ని దినాల తర్వాత ఆవిడ ఏమేమైతే తీసేసిందో మళ్ళీ అన్నీ తగిలించి చూడ నా తరమా అన్నట్టు మళ్ళీ తిరుగుతుందన్నమాట. మనము తీయవలసింది ఈ కాదు, మన హృదయంలో దేవుడికి అయిష్టమని ఏమున్నావో అవన్నిటిని కూడా మనం ఏం చేయాలి, విడిచిపెట్టాలి, పశ్చాత్తాపడాలి, దేవునికి మన హృదయంలో స్థానాన్ని ఇవ్వాలి. అయితే ఏవైతే విడిచిపెట్టాలో అవి విడిచిపెట్టరు, కానీ ఏంటి ప్రజలకు చూపించుకోవడం కొరకు మాత్రం ఏదో చిన్న విడిచిపెడతారు. అది పశ్చాత్తాపంతో కూడినటువంటి నిర్ణయం కాదు. ప్రభుని ప్రియమైన దేవుడు అందుచేత అంటాడు, మీ వస్త్రాలు కాక మీ హృదయాల్ని చింపుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా సరే మీరు మారు మనసు పొందండి, ఇప్పుడైనా సరే క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించండి. చాలా మంది బాప్తిసాలు తీసుకోండి అయ్యా అంటే, అయ్యా ఇప్పుడు కాదండి, ఎప్పుడో పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి, పిల్లల పెళ్ళిళ్ళ వరకు పోతాను గ్యారంటీ ఉంది. అయ్యా ఇప్పుడు కాదండి, మనవలు కట్టండి. సరే, మనం పుట్టేసి ఇప్పుడు కాదని కొద్ది ఇల్లు కట్టే పరిస్థితి ఉంది. ఏంటి, ఇల్లు కట్టిన తర్వాత మనకి ఎప్పుడు బాప్తిసం తీసుకుంటామంట, అదేనండి ఈస్టర్ తీసుకున్నాం అనుకోండి. అంటే ఈస్టర్కే తీసుకోవాలి, నీవు ఎక్కడ ఉందా, ఏమయ్యా ఈస్టర్ కన్నా కదండి, అది కొత్త సంవత్సరాలు అనుకుంటున్నా అండి. ఈలోగా దేవుని పిలుపు వచ్చింది, వెళ్ళిపోయాడు పరదేశం. ప్రియులారా, మన చేతిలో ఉన్న మన జీవితము కదండి, ఇదే అనుకూల సమయము, నేడే
దేవుని ఆత్మ నేను ప్రేరేపిస్తున్నప్పుడు, దైవజనుల ద్వారా వర్తమానం నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ దినమే దేవా నేను పాపనని క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి యేసుక్రీస్తు నామములో నువ్వు రక్షణ పొందుకుంటే ఆయన రాకడ సమయంలో పరలోక రాజ్యంలోకి చేర్చబడతావు. చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ కూడా పశ్చాత్తాపం చెందారు కదండి. వీళ్ళందరూ కూడా పశ్చాత్తాపం చెందారు. గోని పట్ట కట్టుకోవటం అనగా ఇప్పుడైతే ఎవరు తిట్టలేదు కానీ దేవుని సన్నిధిలో వినయము, దీన మనస్సుకు సాదృశ్యంగా ఉంది. గోని పట్ట కట్టుకోవటం అంటే ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో వినయము, దీన మనసును సూచిస్తూ ఉంది. బూడిద తల మీద పోసుకోవటం అనగా ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో మనము సౌందర్య సాధనాలని అలంకరించుకోకుండా గుణమును అక్షయకాలమును మనము ధరించుకోవటం అనమాట. ఇది సూచిస్తాము. ఆ దినాలలో వారు ఏం చేసేవారండి, అలాగున ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి వస్త్రాలు తీసివేసి గోని పట్ట కట్టుకుని తల మీద బూడిద పోసుకుని ఉపవాసముని దేవునికి వారు మొరపెట్టగా ఆఖరికి సరే వీళ్ళైతే మానవులు వదిలేయండి, ఆఖరికి పశువులు కూడా ఆహారాన్ని పచ్చగని వేయలేదు, పచ్చగా పెట్టలేదు. వాటికి కూడా దాహానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఇంత కఠినంగా దేశస్తులందరూ కూడా ఉపవాసం చేస్తా ఉన్నప్పుడు చూస్తున్న దేవుడు కదండి వీరందరినీ కూడా ఏం చేస్తాడో తెలుసండి, చూస్తూ ఉన్నాడు. దేవుడు అనుకున్నాడు, కుడి ఎడమగా తెలియనటువంటి ఈ ప్రజల్ని నేను సంహరించాలనుకున్నానే, కానీ ఇప్పుడైతే నా సేవకుడు చెప్పినటువంటి ఏంటి మాటలను బట్టి వీరందరూ కూడా పశ్చాత్తాపపడి వారు చెడు మార్గాల్ని విడిచిపెట్టి వారు మారుమనసు పొంది విశ్వాసంతో పశ్చాత్తాపంతో నాకు ప్రార్థన చేస్తున్నారే అని దేవుడే ఏం చేశాడు తెలుసండి, మనసును మార్చుకుని పశ్చాత్తాపడ్డాడు. దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి నేను సువార్త వింటున్న వారికి చెప్పేది ఏంటంటే, ఏమో కానీ కరోనా వైరస్ ప్రజలకు బుద్ధి కలిగించడం కొరకు దేవుడే ఒకవేళ అనుమతిస్తే గనక ఈ ప్రజలందరూ కూడా ఈ నినేవే పట్టణస్థుల వలె ప్రభువా మా దేశాన్ని కాపాడు, ప్రభువా మా రాష్ట్రాన్ని కాపాడు, మా దేశ ప్రజలను కాపాడు, ఈ ప్రపంచ ప్రజలను కాపాడని ఈ నినేవే పట్టణస్థుల వలె గోరు పట్ట కట్టుకుని, మనమైతే ఇప్పుడు గోరు పట్ట ఎవరో కట్టుకోవట్లేదు, ఏంటి ఉపవాసం ఉండి మన దేవునికి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే మనందరికీ ప్రార్థన ఆలకించి ఈ కరోనా వైరస్ని శాశ్వతంగా ఆయన నిర్మూలన చేయను గాక కదండి. సైంటిస్టులు వారు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఏదో రీతిగా వీటికి మెడిసిన్స్ని కదండి కనిపెట్టాలి అని వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రపంచాధినేతలు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ రీతిగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చెయ్యాలి, నివారణ చెయ్యాలి. 2 నెలలు పైన దాటేసింది. సంఖ్య పెరుగుతుందే తప్ప అది తగ్గుముఖం పట్టట్లా. వీటికి అన్నింటికి పరిష్కారం ఒకటే. ఏంటో పరిష్కారం అయ్యంటే యావత ప్రపంచంలో నుండి క్రైస్తవులందరూ కూడా ఉపవాసముడు దేవునికి. అమెరికాలో చూడండి 50,000 పైన చనిపోయి ఉంటారు. మనల్ని ఏమంటారంటే అమెరికా మతం అంటారు. అసలు ఆ ప్రార్థన చేస్తాం లేదు మనకు తెలియదు కానీ కదండి. ఏంటి ఇటలీ క్రైస్తవ దేశం, బ్రిటన్ క్రైస్తవ దేశం, అదే ఇంగ్లాండ్ క్రైస్తవ దేశం. ఆ ఇంగ్లాండ్ ప్రధాని బోర్స్ తెలిసింది ఏం పేరు ఆయనకే వచ్చేసి కదండి. ఈ రీతిగా ఫ్రాన్స్ క్రైస్తవ దేశమే. ఈ రీతిగా ఎన్నో క్రైస్తవ దేశాల్లోనే విరివిగా ఇది అందరికీ కదా అన్ని దేశంగానే వాళ్ళు లెక్కిస్తూ ఉంటారు. నిజంగా యావత ప్రపంచంలో క్రైస్తవులందరూ కూడా ఈ నినేవే పట్టణస్థుల వలె ఉపవాసం ఉండి అంగరాస్తే దేవుడు పశ్చాత్తాపపడి అయ్యో కుడి ఎడమ తెలియని నీ ప్రజలందరూ కూడా ఈ రోగాలు పడి చనిపోతున్నారే, ఎందుకు నా జనాంగం చనిపోవాలని నాకు నిర్ణయం తీసుకుని ఆయన ఆమెనంటే గనక ఏమవుతుందో తెలుసండి, శాశ్వతమైన విడుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా హల్లెలూయా. వెంటనే మన ప్రధాని గారు టీవీలోకి వస్తారు మనకి బాధ అని. మరి కరోనా వైరస్ అంతా కూడా తనంతట దాన్ని తగ్గిపోయింది కనుక నేను మీ డ్యూటీలకు వెళ్ళండి, బస్సులు స్టార్ట్ చేయండి, ఫ్లైట్లు స్టార్ట్ చేయండి,
మేమైతే ఎంతో ప్రయత్నాలు చేసింది తగ్గించాలి కదా, ఎలా తెలియదో మాకే తెలియదు. కనుక మీరందరూ కూడా మరలా మీరు డ్యూటీలకి వెళ్ళిపోవచ్చు. దేవునికి అసాధ్యం ఏముందండి? ఏమి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు వీరి వలె మనము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే 10వ వచనం చూడండి, అందులో ఎంత చక్కటి మాట మనకు కనపడుతుందో. 2వ అధ్యాయం 10వ మాట మనం చూసినట్లయితే, ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా, ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా తాను చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునను తాను మాట ఇచ్చిన కీడుని చేయక మానెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. ప్రభువుని ప్రియమైన దేవులారా, 7-8 వచనాలు ఒక చక్కటి మాట మనకు కనపడతారు. దానిని పెళ్ళగింతుననియు విరగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గురించి గాని రాజ్యమును గురించి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గురించి నేను చెప్పి తినో ఆ జనము చెడుతనము చేయుట మానిని ఎడల నేను వారికి నిర్దేశించిన కీడును గురించి సంతాప. చూడండి ఎంత చక్కని మాట. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూసినట్లయితే, మరొకసారి నేను చదువుతాను. దానిని పెళ్ళగింతుననియు విరగొట్టుదుననియు మూడవదిగా నశింపజేయుదుననియు కదండి. ఏదో ఒక జనమును గురించి కానీ రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా దానిని దానిని పెళ్ళగింతుననియు విరగొట్టుదుననియు నశింపజేయుదునని. ఈ నినేవ పట్టణస్థుల యొక్క దోషము దేవుని దృష్టికి బహు ఘోరమైపోయింది, భయంకరమైన పాపం. ఇంకా అర్థమైన భాషలో చెప్పాలంటే, సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఏ రీతిగా ఘోరంగా జీవించారో ప్రభువుని ప్రియమైన. ఏదో ఒక జనమును గూర్చి కానీ కదండి, రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పిట్టును ఆ జనము చెడుతనము చేయటం మాని ఎడల నేను వారికి నిర్దేశించిన కీడును గురించి మానిన ఎడల. ఏమన్నండి ఇక్కడండి? మానిన ఎడల నేను చేయదలుచుకున్న కీడును గురించి ఏం చేస్తాను తెలుసా? నేను సంతాపము అంటే వాటిని విడిచిపెట్టి వాళ్ళు ఏం చేయాలి? పశ్చాత్తాపము చెందితే దేవుడు కూడా ఏం చేస్తాడంటే తన మనస్సుని మార్చుకుంటాడు. హృదయంలోని పెట్టుకుని పైకి భక్తి గలవారుగా నటన చేస్తే మాత్రం దేవుడు తన కార్యాన్ని చెయ్యడు. హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. హెచ్కేల్ గ్రంథం 18వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనపడుతుంది. ప్రభువుని ప్రియమైన దేవుని సంఘమా, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. ఎంత జాలి, ప్రేమ, కరుణ కలిగిన మాటలు చూడండి ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము అనగా, పాపి తన పాపను బట్టి నశించిపోవడం నాకు ఇష్టము. పాపి తన పాపను బట్టి అతడు నరకానికి వెళ్ళడం నాకు ఇష్టము లేదు. దుష్టుడు తన దుష్టత్వాన్ని బట్టి శిక్షణ అనుభవించడం నాకు ఇష్టము లేదు. కనుకనే పశ్చాత్తాపపడ్డాకి, మారుమోసు పొందటానికి, పాప క్షమాపణ పొందటానికి దేవుడు తన దైవజనులను పంపించి తనకి రక్షణ సువార్తను ప్రతి పట్టణానికి, ప్రతి ప్రాంతానికి దేవుడు అందింపచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. టీవీలో సువార్త వచ్చేస్తుంది, ఎన్నో యాండ్ల నుంచి సెల్ ఫోన్లో సువార్త విని రక్షణ పొందుకోవాలంటే ఎన్నో చక్కటి అవకాశం. మరి విని ఎవరైతే పశ్చాత్తాప పడతారో వారికి చేయాలనుకున్నటువంటి కీడును గురించి దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసండి? పశ్చాత్తాపడతాడు.
ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని మరోసారి మనం చదువుకున్నాం. దుష్టులు మరణము నొందుడి చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా, వారు ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు. ఇప్పుడు ఈ నెనేవా పట్టణస్తులు అందరూ కూడా ఏం చేశారంటే, వారు ప్రవర్తనని దిద్దుకున్నారు, వారు ప్రవర్తనని సరి చేసుకున్నారు, వారు మారుమోసం పొందారు, వారు విశ్వసించారు, వారు పశ్చాత్తాపడ్డారు. ప్రభా, మేము పాపం, మేము దుష్టులమి, మేము అన్యాయస్తులమి, మేము దుర్మార్గులమి. అయితే మా దుర్మార్గాన్ని బట్టి మేము నరకానికి వెళ్ళి నీకు ఇష్టం లేక నీ సేవకుని పంపించి మాకు హెచ్చరిక చేశాం. ఇదిగో మేము విడిచిపెడుతున్నాం, తీర్మానం చేసుకుంటున్నాం, మమ్మల్ని క్షమించు తండ్రి, మమ్మల్ని రక్షించునని వారు ప్రభుని వేడుకున్నట్టుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 10వ వచనం చివరిసారిగా చూడండి. ఈ నినివే వారు యోనా గ్రంథం 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా. కదండి, ఈ నినివే వారు తమ చెడు నడతలు. ఈ ప్రపంచ ప్రజలు కూడా, ఈ క్రైస్తవులు కూడా, ఈ నామకార్థ విశ్వాసులు కూడా ఏం చేయాలి తెలుసు? ఇప్పుడు చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న, తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాటించిన కీడు చేయక. దేవునికి స్తోత్రం తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక నిమిషం ఇలాగే అనుకోండొచ్చు, అనవసరంగా ఈ 1,20,000 మంది ప్రజల్ని, కుడియాడలంటే తెలియని ప్రజల్ని నేను నశింప చేయాలనుకున్నానే. వీళ్ళందరూ కూడా ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు, మారు మనసు పొందారు, అంగలారుస్తున్నారు. వీళ్ళని ఇంకా నేను శిక్షించనని తన నిర్ణయాన్ని ఏం చేశాడు తెలుసండి? వారిని కూర్చొంటున్నాడు. కుడి ఏడం వారు తెలియని ప్రజలు. ఎక్కడ తెలుసు చూడండి, లాస్ట్లో 11వ వచనం, 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనము, బహు పశువులు గల ఈ నినేవే మహాపురపు విషయములో నేను విచారపడవద్దని యోనాతో. సరేండి, తెలిసి చేసి తెలియక చేసి, కుడి ఎడమల కంటే తెలియకే వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఘోరమైన జీవితాన్ని. యేసు ప్రభు వారు కూడా చూడండి, ఆయన్ని సిలువకు కొట్టి 3 మేకుల చేత బంధించి ఘోరంగా ఆయన ప్రాణాన్ని తీస్తూ ఉంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? తండ్రి, వీరు ఏం చేస్తున్నారు? వీరు ఎరుగర గనక వీరిని. కుడి ఎడమలు తెలియని ప్రజలు, వీళ్ళు ఏం చేస్తున్నారో పాపం వీళ్ళకే. కుడి ఎడమలు తెలియని ప్రజలు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకే తెలియదు గనక తండ్రి వీరిని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం తెలిసి తెలియక మనం ఏదైనా మరి చేస్తూ జీవిస్తూ దాన్ని బట్టి దేవుడు ఒకవేళ మనం శిక్షిస్తుంటే గనక మనం కూడా పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడు? తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరిగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12-13 చదివి మనం ముగించుకుందాం. ప్రభువుని ప్రియమైన దేవుని సంఘమా, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు ఏం చేయాలి? ఆ నినేవే పట్టణస్థుల వలె కన్నీరు విడిచుచు దుఃఖిస్తూ మనోపూర్వంగా తిరిగి నా యొద్దకు రండి. దేవుడని యెహోవా గురించి ఏం మాట రాయబడుతుందంటే, మీ దేవుడని యెహోవా కరుణ. మనం ఆరాధించుకునే దేవుడు ఎటువంటి దేవుడు అండి? నిత్యము కోపించే దేవుడు కాదు, కరుణ వాత్సల్యత గలవాడును. రెండవదిగా శాంతమూర్తియు. మూడవదిగా అత్యంత కృపగలవాడునైంది. తాను నిర్దేశించిన కీడుని చేయక పశ్చాత్తాప. కదండి, అక్కడ
మరి యోనా ప్రకటన చేయగా పశ్చాత్తాపడ్డారు. ఇక్కడ కూడా యోవేలు గ్రంథంలో వారిని గురించి కూడా దేవుడు హెచ్చరిక చేస్తాడు. వారు పశ్చాత్తాపడలేదు, ఇక్కడ ఇంకా వారికి హెచ్చరిక చేస్తాం. ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 22-23 వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్నాం. యోవేలు గ్రంథము విలాపవాక్యాలు 3వ అధ్యాయము 22-23 వచనం మనం చూసినట్లయితే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు మన మీద ఏం పుట్టుకొస్తుంది అంటే వాత్సల్యత పుట్టుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనం ఆరాధించుకునే దేవుడు అంటే కృపగల. ఆయనకు మన ఎడల ఏం చేస్తుందండి? ఎడతెగక అనుదినము మన ఎడల ఆయనకి వాత్సల్యత కలుగుచు ఉన్నది. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. 4 నెలలు మన జీవితంలో గతించిపోయాయి. మహాకృప చొప్పున, ఆయన యొక్క శాశ్వత ప్రేమ చొప్పున మనం 5వ నెల మొదటి తేదీలోకి మనమే వచ్చేసి దేవుడు మన హెచ్చరిక చేస్తాడు. ఇప్పుడైనాను ఉపవాసం, ఇప్పుడైనాను మీరు కన్నీరు విడవండి, ఇప్పుడైనాను మీరు పశ్చాత్తాపపడండి, ఇప్పుడైనాను మీరు మారుమోసం పొందండి, ఇప్పుడైనా మీ చెడు కార్యాల్ని విడిచిపెట్టండి, ఇప్పుడైనా నీ దుష్టక్రియల్ని, ఇప్పుడైనాను నీ మాటల్ని మార్చుకో, ఇప్పుడైనాను నీ జీవితాన్ని మార్చుకో. యోనా హెచ్చరిక చేసేటప్పటికీ ఈ రీతిగా వారందరూ కూడా గోరు పట్ట కట్టుకుని కదండి తన మీద బూడిద పోసుకుని పశ్చాత్తాపడ్డారు. దేవుడు కరుణ వాత్సల్యత గల దేవుడు గనక, ప్రేమ గల దేవుడు గనక, కృపా సత్య సంపూర్ణుడు గనక, దయగల దేవుడు గనక ఆయన చేయాలని కీడుని గురించి పశ్చాత్తాపడి వాళ్ళు శిక్షించకుండగా వాళ్ళందరినీ కూడా క్షమించి వదిలిపెట్టేశాడు. దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా. కనుకనే ఈ వాక్యం నుండి దేవుని బిడ్డలారా, ఎంతమంది బిడ్డలైతే చూస్తున్నారు, వింటున్నారు, ఇప్పుడైనా సరే మీరు మారుమనసు పొందండి, ఇప్పుడైనా సరే మీరు పశ్చాత్తాపడండి, ఇప్పుడైనా సరే మీ జీవితాలు మార్చుకోండి, ఇప్పుడైనా సరే దేవుని వద్దకు రండి, ఇప్పుడైనా సరే ఉపవాసం ఉండి దేవుని మొరపెట్టండి. ఆయన శిక్ష నుండి తప్పించుకుందాం, పరలోక రాజ్యానికి చేరదాం. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్ల వంచండి, చివరి ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, దయగల రాజా, ప్రేమల రక్షకానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతో శ్రేష్టమైన మాటల ద్వారా నీ ప్రియుడితో మాట్లాడేందుకు నీకే స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పుడైనాను మీరు మారుమనసు పొందండి, ఇప్పుడైనాను మీరు పశ్చాత్తాపపడండి, ఇప్పుడైనాను మీ దుష్టక్రియలు విడిచిపెట్టండి, ఇప్పుడైనా మీరు రక్షణ పొందండి, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, ఇప్పుడైనా నా వద్దకు తిరిగి రండి అని ప్రభువా. అయ్యా, వాక్యంలో ప్రతి బిడ్డతో హెచ్చరిక చేసినందుకు నీకే స్తోత్రాలు తండ్రి. నీ దాసుడు తండ్రి యోనా ప్రవక్తన మా ప్రభువా ఆ నినివే పట్టణానికి పంపించి 3 దినాల ప్రయాణంతో మహాపట్టణం అయినప్పటికీ కూడా ఒక దినమే ప్రయాణం చేసి ఇంకా 40 రోజుల్లో ఈ పట్టణం లైవ్ కాబోతుందని ఆయన ప్రకటన చేయగా తండ్రి, ప్రజలందరూ కూడా విశ్వాసం ఉంచింది. వారు చెడు నడతలు విడిచిపెట్టింది ఆయన, వారి దుర్మార్గాలు విడిచిపెట్టింది ఆయన, వారి పాపాలు విడిచిపెట్టింది ఆయన, వారి అన్యాయాన్ని అక్రమాలు విడిచిపెట్టింది ఆయన. నాయన గోరు పట్ట కట్టుకుని తల మీద బూడిద పోసుకుని ఉపవాసముని మీ వద్ద అంగరార్చినప్పుడు మా ప్రభువా మీరు తీసుకున్న నిర్ణయాన్ని మా ప్రభువా వెనక తీసుకుంటారు. వారి అందరినీ కూడా క్షమించిన ఆయన మీరు విడిచిపెట్టి రక్షించిన దేవానికి స్తోత్రం. నీవు మాకు ఇంత దయగల దేవుడుగా ఉన్నందుకు నీకే స్తోత్రం, ప్రేమగల దేవుడు అయి ఉన్నందుకు నీకే స్తోత్రం, క్షమించే దేవుడుగా ఉన్నందుకు నీకే స్తోత్రం. ఆయన మీ యొక్క కోపము నిమిషం మాత్రం ఉంటుందండి, దయ ఆయుష్కాలం అంతా ఉంటుందని నువ్వు మాతో మాట్లాడేందుకు నీకే స్తోత్రం. ఆయన కాబట్టి ఆయన మీ వస్త్రములు కాక మీ యొక్క హృదయాన్ని చించుకోమని హెచ్చరిక చేస్తున్నది నీకే స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే మా ప్రభు ఈ సువార్తను విన్నారో
విడిచిపెట్టి మారు మనసు పొంది నాయన నీ దగ్గరకు వచ్చినట్లయితే ఈ యావత్ ప్రపంచంలో ప్రజలందరూ కూడా నాయన వారు వారి యొక్క దుష్టక్రియలను విడిచిపెట్టి నాయన నినివే పట్టణస్తుల ప్రజల వలె నీ దగ్గరకు వచ్చినట్లయితే తండ్రి నాయన నువ్వు పశ్చాత్తాపం చెంది నాయన ఈ కరోనా వైరస్ నుంచే కానీ ఈ కొత్త కొత్త తెగుల నుంచే కానీ ప్రతి బలహీనతల నుంచే కానీ ప్రతి పాలించే కానీ ప్రతి కీడుల నుంచే కానీ నాయన నువ్వు తప్పించి రక్షిస్తారని తండ్రి నువ్వు హెచ్చరిక చేసినందుకు నీకేస్తూ ఉంటున్నాను. ఇటువంటి వాక్యం నేను కూడా ఫలపచ్చేయండి దేవా నీకేస్తూ ఉంటున్నాను. వినిచిన బిడ్డలకు పశ్చాత్తాపం, వినిచిన బిడ్డలకు మారు మనసు అయ్యా, వినిచిన బిడ్డలు అంగరాలు దయచేద్దామా నీకేస్తూ ఉంటున్నాయి. మా తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో దినదిన పెరుగుతున్న ఈ వైరస్ ఉంది, మీరు తగ్గించండి దేవానికి ఇస్తుంది. ప్రపంచంలో పెరుగుతున్న ఈ వైరస్ మీరు తగ్గించండి దేవానికి ఇస్తుంది. అయ్యా మీరు మాట మాత్రం సెలవిస్తే నేను అద్భుతం కాదు, మీరు మాట మాత్రం సెలవిస్తే ఆశ్చర్యం కాదు, మీరు మాట మాత్రం సెలవిస్తేనైనా ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క వైరస్ శాశ్వతంగా విడుదల పొందుతారు నాయన. అయ్యా నువ్వు కరుణగల దేవుడు, నువ్వు జాలిగల దేవుడు. ప్రజల కన్నీరు కాలుస్తూ దుఃఖపడుతూ చనిపోతూ బాధపడుతుంటే నువ్వు చూడాలి అయ్యా. ఈ బిడ్డలందరి ఇళ్ళక నువ్వు కరుణను చూపించండి, నీ కనికరను చూపించండి, నీ జాలిని చూపించండి, మీ ప్రేమను చూపించండి అయ్యా. ప్రతి ఒక్కరికి కూడా దాన్ని మీరు బాగు చేయండి. లక్షల కొద్ది ప్రజలు నాయన మృతితో పోరాడుతున్నారు తండ్రి, మీరు స్వస్థపరచండి దేవానికి ఇస్తున్నాయన. అయ్యా ఎన్నో వేల మంది నాయన లక్షల మంది చనిపోయినారు బాబు. వారైతే చనిపోయి వెళ్ళిపోయి ఉన్నారు తండ్రి. విడిచిన వారి కుటుంబానికి మీరు ఆదరణకర్తగా మీరు ఉండాలి. మీ సమాధానం వారికి దయచేయండి మనకి ఇస్తున్నాయన. అయ్యా ప్రతి ఒక్కరిని తండ్రి మీ గాయపడి హాస్పిటల్లో మీరు మోర్చండి, మీరు పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థపరచండి దేవానికి ఇస్తున్నాను నాయన. అదే రీతిగా మా ప్రభుత్వం నాయన శానిటేషన్ వర్కర్స్ చేస్తున్నారు వారిని కానీ, అదే రీతిగా మా ప్రభుత్వం నాయన డాక్టర్స్ కానీ నర్సులు కానీ నాయన హాస్పిటల్ స్టాఫ్లో నాయన పోలీసు విభాగం ప్రెస్లు నాయన ఆశా వర్కర్స్ కానీ నాయన ఇంకా మరి మా ప్రభుత్వం నాయన ఎంతమంది ఈ విభాగాల్లో డ్యూటీలు చేస్తున్నారో నాయన వారికి కూడా చాలా మంది రోగగ్రస్తులే చనిపోతున్నారు తండ్రి నాయన. ఇటువంటి వైరస్లు వారికి సోకపడని కాపుతారు దయచేదేమనికి ఇస్తున్నారు. మా సంఘ కుటుంబానికి కానీ మా ప్రభు ఈ స్వార్థ వినిచిన వారికి కానీ రాష్ట్ర దేశ ప్రజలు కానీ ఇంకా సోకపడి ఏసునామములో లయపరచమని వేడుకుంటున్నాడు మనకి ఇస్తున్నాడు నాయన. అయ్యా ఇటువంటి వాక్యం నీరు ఫలింపచ్చేది మనకి ఇస్తున్నాడు. రాజా పక్షి ఏ రీతిగా తన పిల్లలు కాచి కాపాడుతుందో అదే రీతిగా 4 నెలలు మా ప్రభు మీ యొక్క సిలువలో చాచిన రెక్కలను భద్రపరిచి కాచి కాపాడు. 5వ నెల మే నెలలో మొదటి తేదీన మా కొరకు ప్రాణం పెట్టి విమోచించి రక్షించినటువంటి ఈ శుక్రార్థంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవానికి స్తోత్రున్నాయి. అయ్యా రాన్న నెలంతా కూడా తండ్రి నీ దగ్గర హస్తాలను కాచి కాపాడు నాయన. రాన్న నెలలన్నీ కూడా తండ్రి మీ యొక్క సిలువలో చాచిన రెక్కలను భద్రపరిచి కాచి కాపాడు నాయన. ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి నీ కృపాని క్షేమం దయచేయి. చిరకాలం నీ మందిరంలో వర్ధులులాగా నీ యొక్క భద్రతను దయచేది మనకి స్తోత్రాలు. ప్రభావితపడి వాక్యం నీరు కూడా ఫలింపచేసి నాయన ఇంతవరకు తండ్రి నీ వాక్యం దాన్ని ప్రియులతో మాట్లాడినందుకు నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ అయ్యా దృష్టి ఎత్తుకోకుండా హృదయాలలో ఉపదంతులుగా దూరతులుగా తన్ని ఫలించిన సహాయం దయచేది. మా ప్రభు నీ కుమారుడు యేసునామమున వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాం పరమతండ్రి దేవుని ప్రేమయు కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం వాక్యమైన మీకును దూర ప్రాంతంలో ప్రతి ఒక్కరికి సంఘానికి కట్టడం ప్రతి కుటుంబానికి సకల పరిశుద్ధ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నిలబడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రామునికి సంపూర్ణ విషయం అపాదికుల గంధం కోటి నాశనం తండ్రి కాలం జయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.